పోక్సో కేసు మీదేసుకొని పొట్టు పొట్టు తిట్టించుకున్న బండి భగీరథ్కు మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 26వ తారీఖు దాకా వారం రోజులు బెయిల్ ఇస్తున్నట్టు చెప్పింది కోర్టు. అయితే కండిషన్లను ఖచ్చితంగా పాటియాలని రూల్ కూడా పెట్టిందట. పోక్సో కేసులో పేరెక్కించుకొని 9 రోజులు జాడపత్త లేకుంటున్న బండి భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీసులు మే 16 తారీఖు నాడు అరెస్ట్ చేసి కోర్టుకు అప్పచెప్పిన ముచ్చట తెలిసిందే. అటు ఇంకా రిమాండ్కు పట్టుకపోయి కేసు దర్యాప్తు చేసే పనులు పడ్డారు పోలీసులు. ఇక అప్పటి సంది చెర్లపల్లి సెంట్రల్ జైలునే ఉన్నాడు భగీరథ్. అయితే ఇంజనీరింగ్ పరీక్షలు రాస్తందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని భగీరథ్ తరపు లాయర్ కోర్టును అడిగారు. దాంతో అన్ని నడుచుకున్న కోర్టు వారం దాకా బెయిల్ ఇచ్చింది. దాంతో చెర్లపల్లి జైలుకి వెళ్లి రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చిండి ఇవాళ. ఇక బెయిల్ రూల్ ప్రకారం ఈ నెల 25వ తారీఖు నాడు పొద్దుగాల 11 గంటలకు మళ్ళా కోర్టులో లొంగిపోవాలి. ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ కోసం వేసిన 3 బెయిల్ పిటిషన్లను కొట్టేసింది కోర్టు. కానీ ఇప్పుడు విద్యా భవిష్యత్తు, ఇంజనీరింగ్ పరీక్షలు అని చెప్పి మధ్యంతర బెయిల్ తెప్పించుకున్నారు. ఇక ఈ బెయిల్ ముచ్చట తెలిసి సర్కార్ తీరు మీద మస్తు రకాలుగా మాట్లాడుతున్నారు మందంతా. ఏదేమైనా బయటకు వచ్చే ముచ్చటే లేదన్నట్టు మాట్లాడి ఇప్పుడు మళ్ళా మధ్యంతర బెయిల్ వచ్చేటట్టు చేసిరంటే రేపు బెయిల్ కూడా వచ్చి పురాగా బయట తిరిగేటట్టు కూడా చేసి కొన్ని వదిలి ఇట్టనే హంగామా చేసి జనాలు పురాగా మర్చిపోయినాక బయటికి తెస్తారు. ఈ నిజుల్యం మనం జనాలు అనుకునే మాటలు నిజం చేస్తారా ఏంది ఆయన అని అనుకుంటా సోషల్ మీడియాలో ఇంకొందరు రాస్తారు గట్టిగానే. ఈ ముచ్చట్ల సర్కార్ ఫ్లాప్ అయినట్టే అని కొందరు గట్టిగా నడుచుకుంటున్నారు. మరి వచ్చే రోజుల్లో ఈ కేసు బెయిల్ ముచ్చట్ల ఆఖరికి ఏం తేలుతుంది ఏందనేది చూడాలి ఇక.